పెద్దబాబు గారు. మేగోటి పార్వతి చెప్పు. పెద్దబాబు గారు, మీకిట్టమో లేదో నాకు తాగండి. హే దివ్వు, వావ్, చాలా బాగుంది పార్వతి. నీ చేతి గంజి నో డౌట్ అమృతంలా ఉంది. ఫస్ట్ టైం తాగాను. హిట్స్ ఆసమ్. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ పార్వతి. అమ్మయ్యా, గుండె గుడిగంట మాదిరి లబా లబా కొట్టుకుంది. చీ, ఏటిది అంటారని. మీకు నచ్చింది, తృప్తిగా ఉంది. లేదు పార్వతి, చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బాబుగారు, మీరు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు? చెప్తే మేము చేసేటోళ్ళం కదా. నో ప్రాబ్లం పార్వతి, నాకు ఈ పనులన్నీ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు లీజర్ టైం దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటాను. పరెట్లో మల్లెపూల చెట్టుని ఎంత అందంగా ట్రిమ్ చేశానో చూయిస్తాన్రా. ధర్మార్థ కామములలోన ఏనాడు నీ తోడు ఎన్నడు నే విడిచిపోను. ఈ వాస చేసి కనిండు నూరేళ్ళు నీ నీడనై నిలిచి కాపాడుతాను. నీ నీడనై నిలిచి కాపాడుతాను. మేడం గారికి చాలా ఏళ్ల తర్వాత నా జుట్టుకి రంగు వేయాలనిపించింది. ఎందుకేంటి, రేపు పెదబాబు స్వయంవరం ఉంది కదా. మీరు హుందాగానే కాదు, అందంగానూ కనిపించాలి కదా. అఖిల, నీకు గుర్తుందా, దేవాకి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు పేరెంట్స్ని కూడా రమ్మన్నారు. టైం అయిపోతుందని కంగారు పడ్డాను. నన్ను ఇలాగే కూర్చోబెట్టి నెమ్మదిగా హెయిర్ డై వేసి స్కూల్ బాయ్లా రెడీ చేసావు. నవ్వుతావేంటి అఖిల? స్కూల్ బాయ్ అంటే గుర్తొచ్చింది. ఆ రోజు మీ హెయిర్ కూడా పిల్లాడిలా అడ్డంగా దువ్వాను.
బాగుండడం అంటే బాగా కనపడడం కాదు, సంతోషంగా ఉంచడం అని నిన్ను చూసి నేర్చుకోవచ్చు అఖిల. మీ వెనక 7 అడుగులు వేసిందాన్ని, మీ వెనక నుంచున్న దాన్ని. నన్ను చూసి ఏం నేర్చుకున్నారో రాజావారు. నువ్వు వెనక నిలబడ్డావన్న మాటే గాని ఘట్టమనేని వంశం నిలబడిందంటే దానికి కారణం నువ్వఖిల. కష్టమొచ్చినా నష్టమొచ్చినా చెక్కు చెదరని నీ నవ్వు, నీ విశ్వాసమే మేమందరం నిలదొక్కునేలా చేసింది. ప్రతి పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అంటారు, కానీ మా ప్రపంచం వెనుక ఆది పరాశక్తి అఖిలాండేశ్వరి ఉందని గర్వంగా చాటగలం. నన్ను దేవతం చేయకండి. మీ మదిలో చోటు సంపాదించుకున్న అఖిలగానే ఎప్పుడూ ఉండనివ్వండి. ఘట్టమనేని శివశంకర ప్రసాద్ గారి భార్యనని చెప్పుకున్నప్పుడు వచ్చే ఆనందం, చెప్పాకొచ్చే మురిపం, ఇవి చాలండి నాకు. అద్దంలో చూసుకునేటప్పుడు నా నుదుటిన ఉండే 1 ఇంచు బొట్టు చాలు. 100 ఏళ్లు బ్రతుకుతానన్న నమ్మకం కలగడానికి, సుమంగడిగా పోతానని తృప్తి మిగల్చడానికి మీరు బాగుండాలి, నా కళ్ళ ముందుండాలి. మీ కళ్ళ ముందే నేను కన్ను ముయ్యాలి. అయిపోయింది సార్, ఇక లేవచ్చు. గుడ్. మరి శ్రీవారు శ్రీమతిని మెచ్చుకుని ఏం బహుమతిస్తారో? నీకు నా ప్రాణం ఇచ్చినా తక్కువే అఖిల. నా ఊపిరున్నంత వరకు నేను నిన్ను ప్రేమించడమే నా ఉనికిని చాటుకోవడం. I love you. I love you too.
ఎల్లుండి నేను హైదరాబాద్ వస్తాను కదా, అప్పుడు మీటింగ్ అరేంజ్ చేయి. ఆఫ్ కోర్స్ వాళ్ళు ఇచ్చిన కొటేషన్ యాక్సెప్ట్ చేశాం కదా, డెమో చూయిస్తే విల్ ఫైనలైజ్. ఎగ్జాక్ట్లీ. ఓకే, సీ యూ దెన్. బాయ్. పెద్దబాబు గారు, ఏంటిది పార్వతి, క్లాత్ కప్పేసి ఉంది? ఎనీ సర్ప్రైజ్? నా పెళ్ళయ్యేదాకా మీకు రోజు ఒక బహుమతి ఇస్తానని చెప్పినాను కదా పెద్దబాబు గారు. ఇవాళ నానిచ్చే బహుమతి చాలా ప్రత్యేకం. స్వయంవరానికి పోయి అమ్మగారికి పెద్ద కోడల్ని తీసుకొస్తున్నారు. మరుసటి రోజే మీ పుట్టినరోజు. ఆయాలే నా పెళ్ళి. ఎన్ని శుభకార్యాలు ఒకే పారొచ్చినప్పుడు నా నన్ని బహుమతులు ఇవ్వడం ఒకెత్తు, ఇప్పుడిచ్చే బహుమతి ఇంకో ఎత్తు పెద్దబాబు గారు. ప్రత్యేకమని చెప్తున్నావు కానీ అదేంటో చెప్పట్లేదు, చూపించట్లేదు. ఏంటి పార్వతి? ఏమై ఉంటాదో చెప్పగలరా పెద్దబాబు గారు? పరీక్ష పెడుతున్నావు పార్వతి? అయ్యో, ఎంత మాట పెద్దబాబు గారు. 4 మెతుకులు ఎట్టి మా కడుపులు నింపేటోళ్లను, 4 రూపాయలిచ్చి మా బతుకులు నిలబెట్టేటోళ్లను పరీక్ష ఎడితే మా కళ్ళు పోతాయి. ఊరికే అడిగాను పెద్దబాబు గారు, అట్ట ఏమనుకోకండి. కూల్, పర్లేదులే, నేను తమాషాగా అన్నాను. ఎనీవేస్, లెట్ మీ గెస్ ఇట్. నాకు మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టం కాబట్టి ఐ థింక్ అది పియానో, రైట్? కాదు పెద్దబాబు గారు. మరి ప్యాంట్ షర్ట్? అమ్మో, మీరేసుకునే ఒక జత బట్టలు కొనాలంటే నాను 2 ఏళ్ల జీతం తీసుకోవాలి పెద్దబాబు గారు. మరేంటి పార్వతి, క్లాత్ కప్పి కనిపెట్టమంటే కష్టమే. లాస్ట్ అండ్ ఫైనల్ గెస్. టెడీ బేర్ బొమ్మ అనుకుంటా. మీకు బొమ్మలు ఎట్టా ఇస్తాను అనుకున్నారు పెద్దబాబు గారు. చిన్న పిల్లలకైతే ఇయ్యొచ్చు. అయినా నా పద్ధతి ఏం బాలేదు. మిమ్మల్ని ఆట పట్టిస్తున్నానేమోనని నాకే అనిపిస్తుంది. నానే చెప్పేద్దాను పెద్దబాబు గారు. చెప్పడం కాదు, చూయించు పార్వతి. తీసుకోండి పెద్దబాబు గారు. పార్వతి, ఏంటిది? మట్టి తప్ప ఏం లేదు. ఉంది పెద్దబాబు గారు. అందులో ఏముందనేది ఎల్లుండి మీ పుట్టినరోజు నాడు కానొస్తుంది. గొప్ప గొప్ప వాళ్ళందరూ మీ కాడికొచ్చి చాలా ఖరీదైన బహుమతులు ఇస్తారు. అటి విలువెంతో లెక్కెడితే మా బోటోల గుండె ఆగినంత పనైతాది. కానీ పెద్దబాబు గారు, మీ పుట్టినరోజు నాడు నానిచ్చిన ఈ బహుమతి మీరు చూస్తే మటుకు గుండె నిండా సంతోషం నిండుకుంటాది. ఆ యాలంతా మీ కళ్ళు ఆశ్చర్యంతో మెరుత్తా ఉంటాయి.
అవునా భారతి, గ్రేట్. అయితే ఇది నాకు నిజంగా స్పెషల్ గిఫ్టే అండ్ గుడ్ సైన్ టు. స్వయంవరానికి వెళ్లే ముందు నీలాంటి మంచి మనసున్న మనిషితో బహుమతి అందుకుంటే చాలా సంతోషంగా ఉంటుంది పార్వతి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకే నేను చాలాసార్లు థ్యాంక్ యూ అని చెప్పాలి పెద్దబాబు గారు. ఎంత పనిలో ఉన్నా పలకరిస్తారు. నన్ను ఏం బహుమతి ఇచ్చినా చిన్న పెద్ద అని చూడకుండా మనస్ఫూర్తిగా తీసుకుంటారు. మనసున్న మహారాజులు మీరు. మీకెప్పుడు మంచి జరగాలి పెద్దబాబు గారు. వస్తాను పెద్దబాబు గారు. అక్క అక్క అయ్యగారులకు టిఫిన్ వండి పెట్టేదాకా చెంగు చెంగు మంటి ఎగురుతా పనిచేసినావు. ఇప్పుడేంటక్క దిగాలుగా కూసుండిపోయినావు? ఏం లేదు పోరా. ఎవరి మీదైనా కోపమా అక్క? ఏమైనాదో చెప్పు. కోపం ఏం లేదు, కానీ బాధగా ఉందిరా. కానీ బాధ ఎందుకక్క? ఓ అయ్యో, ఏందిరా గణేశా? ఈడ నీ కూతురు బాధపడతా కూసున్నది. దా అమ్మ పార్వతే, ఏమైనది చెప్పు తల్లి. అట్ట తలుంచు కూసుంటే నాకెట్ట అర్థం అవుతుంది? చెప్పమ్మా. అమ్మ పార్వతి, ఏడుతున్నావేందమ్మా? మరి పెద్దబాబు గారి స్వయంవరానికి నాను కూడా పోతానయ్యా. నువ్వా? మతిగాని పోనాదయ్యిందమ్మా. నువ్విప్పుడు పెళ్లి కూతురువి, పులి మీద దాటరాదని తెలుసు కదా. అయ్యా, ఊర్లో రాములోడు జాతరైనా ఏడాది గోపాలి వస్తానే ఉంటది. పెద్దబాబు గారి స్వయంవరం జన్మలో ఒకేసారి చూస్తాం కదయ్యా. చూసే అదృష్టం నాకు లేదా? నీకెట్టా చెబితే అర్థమవుతుంది పార్వతి. అమ్మగారి పుణ్యమా అని నీకు మంచి సంబంధం చూసినారు. పెద్దబాబు గారి స్వయంవరం అయిపోయిన మరుసటి రోజే నీ పెళ్లి చేస్తారు. పెళ్లి కూతుర్ని చేసి నిన్ను అత్తారింటి గడప తొక్కనెత్తారు గాని ఊరి పొలి మీద దాటనీరమ్మా. అర్థం చేసుకో తల్లి. మా అమ్మవు కదూ. లేమ్మా, అమ్మగారు బయలుదేరుతున్నారు. బాధపడకమ్మా. లేమ్మా, లేమ్మా, మా బంగారు తల్లివి కదూ. గాని అక్కను చూసుకో. లేమ్మా, లే. వస్తానే. అక్క 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 ఏడవద్దక్క.